సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశంలో నిత్యావసర ధరల పెంపుదలపై స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపిన తెదాప శాసనసభ్యులు, తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. రూరల్ ఎంఆర్ఓ హత్య కేసును ఛేదించిన పోలీసులు, స్థిరాస్తి లావాదేవీలు ఎంఆర్ఓ రమణయ్య హత్యకు కారణమన్న సిపి రవిశంకర్ అయ్యన్నారు. 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ అనకాపల్లి జిల్లా గొలగాం పంచాయతీ సెక్రటరీ కసిరెడ్డి కన్నబాబు. ఆంధ్రప్రదేశ్ 15వ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో టీడీపీ శాసనసభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బాధుడే బాధుడు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్పై కాగితాలు విసిరి తమ నిరసన తెలియజేశారు. ఈ నిరసనపై వైకాపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల గురించి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే. సవరించబడి ఉన్నది 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ ని కూడా వినటానికి కూడా తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం. మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది. వాళ్ళకి అల్లరి చేయటం, ఇక్కడ నుంచి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవటం, బయట మీడియా దగ్గర మాట్లాడటం, లంచ్ చేయటం, వెళ్ళి మళ్ళీ 2 గంటలకు పడుకోవటం, ఇదే అలవాటు అయిపోయింది. ఆ పేపర్లు చింపేసే విధానం, ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం. చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు. విశాఖ రూరల్ తహసీల్దార్ చనపాల రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును విశాఖ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రమణయ్యను హత్య చేసిన తర్వాత నిందితుడు 12 గంటల పాటు నగరంలోనే ఉండి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పరారయ్యాడు. ఈ విషయంపై పోలీస్ కమిషనరేట్లో సిపి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నారు మీడియాతో మాట్లాడుతూ స్థిరాస్తి లావాదేవీలే ఈ హత్యకు దారితీసేని పేర్కొన్నారు. దిశ ఏసీపీ, ట్రాన్స్పోర్ట్ ఏసీపీలు నిందితుడు పూర్తి వివరాలు తెలియజేసుకోవడం ద్వారా ఈ కేసు విచారణ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయన్నారు. నిందితుడు విశాఖ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లాడని చెప్పారు. అక్కడి నుంచి చెంగల్పట్టు వెళ్లాడన్నారు. చెంగల్పట్టు నుంచి బస్సు ద్వారా చెన్నై వెళ్తుంటే చెన్నై పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి R&D కీలకమని నేవల్ వైస్ అడ్మిరల్ బి శ్రీనివాస్ అన్నారు. విశాఖ మ్యారిట్ హోటల్లో మంగళవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ సమావేశంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఉత్పత్తులు మరియు పరికరాల మేధో సంపత్తికి హక్కులు సృష్టించడం కోసం పరిశోధన అభివృద్ధిలో పెట్టడం ఎంతో అవసరమన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన DRDOకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. విస్తృత ప్రైవేట్ భాగస్వామ్యం కోసం తెరపడినందున ప్రభుత్వం తన సొంత మేధో సంపత్తి హక్కులు సృష్టించడానికి మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి కీలకమైన రంగాలను అనుసరించవలసిన ఉత్తమ పద్ధతులు, భవిష్యత్ సాంకేతికాలపై సెక్షన్ చర్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన అధికారులు, ఇతర నేవల్ సిబ్బంది పాల్గొన్నారు. It is a very important and very encouraging initiative which is bringing together people from industry and from the Navy to exchange ideas
and see how we can take forward the government's vision of a completely Atmanirbhar and Viksit Bharat by 2047. The Navy is a important partner in this process and looks at integrating and combining and collaborating with Indian industry. To this end, the MSMEs play an extremely important role, and it is necessary for them to join up with the larger industrial complex of this country. Visakhapatnam and Andhra Pradesh are ideally suited considering their location and the proximity to the Navy. And the suggestion made by the Secretary of the Andhra Pradesh government, Commerce and Industry, Dr. Yuvraj, to set up a a park, an MSME park in Vizag is a welcome idea, and I hope that SIDM and CII takes this forward. We look forward for this cooperation and collaboration, and I'm sure it will help the growth of industry in Andhra Pradesh also, provide greater employment and proper integration with the Navy, and I hope that industry rises to meet Navy's requirement in the long run in making ourselves self-reliant and Atmanirbhar. ఒకరి పేరు మీద ఉన్న ఇంటి పన్నును మరొకరి పేరు మీద మార్పు చేయడానికి 7,000 రూపాయలు డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీని ఏసీపీ అధికారులు వల్లపల్లి పట్టుకున్నారు. అనకాపల్లి సమీపంలో ఉన్న గొలగం గ్రామం చెందిన ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్న ఇంటి పన్నును మరొకరి పేరు మీద మార్చమని పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పేరు మార్చాలంటే తనకు 7,000 రూపాయలు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ కసిరెడ్డి కన్నబాబు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విశాఖలో ఉన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో కన్నబాబు బాధితుల నుంచి లంచం తీసుకున్నట్టు ఉండగా ఏసీపీ డీఎస్పీ రమ్య తన సిబ్బందితో పంచాయతీ సెక్రటరీని అదుపులో తీసుకున్నారు. జీవీఎంసీ 43వ వార్డు పోలింగ్ బూత్ ఏజెంట్లు వైకాపా ముఖ్య నాయకులతో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు సమావేశమయ్యారు. అక్కిపాలెం మహారాణిపాలెం జంక్షన్ వద్ద గల వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పాల్గొన్నారు. దీనిలో భాగంగా రానున్న ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు పార్టీ నాయకులు అనుసరించవలసిన విధి విధానాలను కేకే రాజు ఉషశ్రీ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎన్నికల సమయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముందుగా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ గారికి, వేదిక మీద ఉన్న మాజీ కార్పొరేటర్ జేసీఎస్ కన్వీనర్ తులసి జగదీష్ గారికి, సీనియర్ నాయకులు పెద్దలు గురుతుల్యులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి, రమణ్ బాబు గారికి, రవికి, తిరుపతి గారికి, రామచంద్రకి, ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, కుమార్కి, పద్మశేఖర్కి, 43వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన సచివాలయ కన్వీనర్లకు, సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు, బూత్ కన్వీనర్లకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశంలో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది, మొట్టమొదటిగా ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఓటు హక్కుని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి భంగం లేకుండా ఓట్లు నమోదుకు సంబంధించి కానీ, ఓట్లు షిఫ్టింగ్ సంబంధించి కానీ వారికి పూర్తి సమాచారాన్ని చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అంటే ఓటు ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు అనేది అది సెకండరీ. మొట్టమొదటిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో, ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు స్వేచ్ఛగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికి సంబంధించి మనం అందరం కూడా చిత్తశుద్ధితో, నిబద్ధతతో కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. బూత్ కన్వీనర్లు కానీ, బూత్ సభ్యులు కానీ, బిఎల్ఓస్ కానీ, అదేవిధంగా వాలంటీర్స్ కానీ, ఈ ఓటు ఎవరికి ఉంది, ఉన్న ఓట్లు ఏమన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, లేకపోతే ఓట్లు ఉండి కూడా
వారు అక్కడ లేరా, సమాచారం ఉందా లేదా అనేది తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనందరికీ ఎటువంటి కష్టం వచ్చినా దగ్గరుండి చూసుకుని ఆ పని సాల్వ్ అయ్యేంత వరకు ఫాలో అప్ చేస్తూ మనందరికీ అండగా ఉంటూ ఉన్నారు. అటువంటి కేకే రాజు గారు ఇప్పుడు 2024 ఎలక్షన్లో మన ఉత్తర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. సో అటువంటి కేకే రాజు గారిని తప్పకుండా మన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా కేకే రాజు గారికి రానున్న ఎలక్షన్స్లో తప్పకుండా ఉండాలి. అనంతరం పార్టీ శ్రేణులకు, సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ బుల్సు జగదీష్, 43వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులు తిరుపతి, ఠాగూర్, బైరా వెంకట్, పారుపల్లి రవి, మహాదాశ్య, గోపి, కె సతీష్ కుమార్, పద్మాశేఖర్, నేతల కుమార్, కాదర్వల్లి, రమణారెడ్డి, లక్ష్మణ్, సన్యాస్ నాయుడు, అప్పల్ నాయుడు, ప్రకాష్, వెంకట్రావు, వీరుబాబు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజ్యసభకు పంపించేందుకు వైసీపీ అధిష్టానం 3 వ్యక్తుల పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వీరిలో వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలను ఎంపిక చేసినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోపు వైసీపీ అధిష్టానం ఈ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. జీవీఎంసీ 14, 48 వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్లు, వైసీపీ ముఖ్య నాయకులతో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు సమావేశం నిర్వహించారు. వార్డు కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, వార్డు ఇన్ఛార్జ్ నీల్ రవి ఆధ్వర్యంలో సీతంధార తమిళ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు, వైసీపీ శ్రేణులు అనుసరించవలసిన విధి విధానాలను కేకే రాజు వివరించారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేయని పోరాటం అంటూ లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇస్తానన్న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పెడచెవిని పెట్టి కేవలం అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తాలూకు సామాజిక వర్గానికి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గరికపాటి రామ్మోహన్ రావు, బొల్లి మోహన్, అదేవిధంగా బొల్లినేని, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సుమారు 50,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో కేవలం ఆ భూముల విలువ పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక పరిశ్రమకు రాకుండా కాలయాపన చేసిన తరుణంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రలో విరుగులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారి దగ్గర నుంచి కూడా విజ్ఞప్తులు, వినతులు కూడా స్వీకరించి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని కానీ, పేదరికాన్ని కానీ నిర్మూలించాలి. ఏ సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం, రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా భావిస్తాను. ఆయా మతాల వారు ఆ పవిత్ర గ్రంథాలకు ఎంతైతే విలువనిస్తారో నేను అంతే విలువనిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 86% సీట్లు, 51% ఓట్లతో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఇచ్చిన మాటికి కట్టుబడి ఈరోజు సిద్ధశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తున్నారో మనం చూసాం. ఈ సుపరిపాలన అందించే క్రమంలో ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది, మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని నిజాయితీగా, నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షురాలు జీవీ రమణి, జేసీఎస్ మండల కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, వసంతాల అప్పారావు, బల్లా శ్రీను, కర్రి రామారెడ్డి, సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొలమశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తనపై ఎంతో అభిమానం చూసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటారని అన్నారు. తనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. లెజెండ్ అయిన గంగా శ్రీనివాస గారికి గట్టిగా చెప్పడానికి ఆయన స్వాగతం పలుకుతూ ఈరోజు మన శ్రీనాన్ని అభినందించడానికి
నా జన్మదిన సందర్భంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ క్యాంప్ని గతంలో కూడా నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి దీనికి నేను ఎప్పుడు సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే నాకు కుటుంబ సభ్యులే కాదు, రక్త సంబంధికులు వీళ్ళందరూ కూడా. అంటే రక్తం పంచి ఇచ్చేస్తున్నది రక్త సంబంధికులైన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి చారిటీ చేయాలి, తర్వాత 10 మందికి ఉపయోగపడాలి జన్మ అనేటువంటిది. దీని మీద నాకు ఇంతమంది సహకారం ఉండడం నాకు పూర్వజన్మ సుకృతం, ఆ భగవంతుడి ఆశీస్సులు తప్ప. నాకు ఈ ఇంత ప్రేమ అభిమానాలు చూపించిన నా సోదరులందరికీ, నా మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పొన్నూరుశెట్టి వెంకట నరసింహకుమార్, టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి వరప్రసాద్, సురక్ష రఘు, దివాకర్, కార్తిక్ కుట్ట, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భారతదేశం పురోగతి సాధిస్తుందని పిసిసి అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంగ బానోజీ నరసింహవర్మ అన్నారు. గాజువాక డిపో వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉన్న ప్రజలు, పరిశ్రమలు మనుగడ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయని అన్నారు. పరిశ్రమలు ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పలరాజు, మర్యాదాస్ తదితరులు పాల్గొన్నారు. నేను గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కానీ వివిధ రాష్ట్రాల్లో అన్నిటికీ ఇన్ఛార్జ్గా చేసి, తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి, స్టార్టింగ్ 2009 నుంచి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీతోనే రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంటే ముందు శైలజానాథ్ గారి నాయకత్వంలోనే మనకి అధికార ప్రతినిధిగా వేయడం జరిగింది. తదుపరి భారత్ జోడో యాత్ర కానీ ఈ కార్యక్రమాల్లో ఉంటూ మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఇప్పటి వరకు అంత ఉత్సాహంగా మనకి క్యాటర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఆల్రెడీ మనం 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారు తప్ప, వాళ్ళందరూ ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ చేసిన పని పోగా లాస్ట్గా ఏదో దీనికి అంతా కాంగ్రెసే బాధ్యత వహించాలన్నట్టు కాంగ్రెస్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు జనాలు అందరూ అంటే చేయాల్సిన దూరం పెట్టి ఉంచారు ఇన్నాళ్ళు. బట్ రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప మన రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరగదు. మధురవాడ బోరవానిపాలెం జాతీయ రహదారు మారికవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 2 యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గ్యాస్ సిలిండర్ లోడుతో వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెద్దవాళ్ళ ప్రాంతానికి చెందిన మణి, నిరంజన్లుగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ సమావేశంలో నిత్యావసర ధరల పెంపుదలపై స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపిన తెదాప శాసనసభ్యులు, తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. రూరల్ ఎంఆర్ఓ హత్య కేసును ఛేదించిన పోలీసులు, స్థిరాస్తి లావాదేవీలు ఎంఆర్ఓ రమణయ్య హత్యకు కారణమన్న సిపి రవిశంకర్ అయ్యన్నారు. 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ అనకాపల్లి జిల్లా గొలగాం పంచాయతీ సెక్రటరీ కసిరెడ్డి కన్నబాబు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సార్ నమస్కారం.